నిన్నటి రోజున పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించి కూటమి ప్రభుత్వాన్ని కుమ్మేశాడని వాళ్ళకు వాళ్ళు జేజేలు పలుకుంటున్నారు ఆ ప్రెస్ మీట్ గురించి. మొత్తానికి వైఎస్ఆర్సీపీ చేసినటువంటి ఆ ప్రెస్ మీట్ గొప్పతనం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ మణి గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మొత్తానికి ఒక్కడి పోరాటం కూటమి ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ అరాచకం అని చెప్పి చెప్తున్నారు, ఏమంటారు? అదేదో సింహం సింగిల్గా వస్తుంది, పులివెందుల పులి కదా మీరు చెప్పేది. అది ఏం కుమ్మాడైనా నాకు అర్థం కాదు. కుమ్మడం ఏంటి అసలు? ఇదేమైనా యుద్ధమా, లేకపోతే ఎవరినైనా ఒకళ్ళనొకళ్ళు తన్నుకుంటున్నారా? అదేం భాష అండి? అంటే పత్రిక భాష కూడా తెలియదా? ఈ మాట ఎవరు భూమన కరుణాకర్ రెడ్డి కూడా వాడినట్టున్నాడు ఇప్పుడే. అంటే వాళ్ళ స్టాండర్డ్ అంతే. ఇప్పుడు ఒక ప్రతిపక్షంలో ఉన్నాడు అనుకుందాం జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు ఏం మాట్లాడతాడు? మంచిగా మర్యాదగా, సరే మా మీద లిక్కర్ కేసు పెట్టారు, మా జోగి రమేష్ చాలా మంచివాడు, జోగి బ్రదర్స్ ఇద్దరు మంచివాళ్ళు, వాళ్ళకి అసలు అందులో ఏమీ తెలియదు, ఇలా మొదలు పెట్టారు. రావడమే కుమ్మడాలు, చంపడాలు, తన్నడాలు ఏంటిది? నిన్న ఆయన మాట్లాడిన మాటల్లో మీకు ఒక్క అంశంలోనైనా నిజాయితీ కనిపించిందా? మొట్టమొదటి అసలు 9 నోట్లు 72,000 14.4 కోట్లు వెనక్కి ఇచ్చేశారు. ఇంతకంటే ఏమిటి? ఇది ఒక కేసా అని నవ్వాడు కదా వ్యంగ్యంగా. నవ్వాడా వ్యంగ్యంగా? ఒకవేళ $970 అన్నారు. $970 కాదు జగన్మోహన్ రెడ్డి. $1 ఒకవేళ దొంగతనం చేసినా $1 అది భక్తుల మనోభావాల్ని మీరు బాధ పెట్టినట్టే, కించపరిచినట్టే. మీరేం చేశారు? నిన్న వచ్చి ఎస్ మా వాళ్ళు దొంగలు, నేను చెప్తున్నాను అని మీరు ఒక గజ దొంగగా మాట్లాడారు. నిన్న మీరు కల్తీ మద్యం గురించి మాట్లాడారు. కల్తీ మద్యంలో జోగి రమేష్ బ్రదర్కి సంబంధం లేదని మాట్లాడారు. మరి జోగి రమేష్ మొలకల చెరువు ఎలా వెళ్ళాడు? మచిలీపట్నం వెళ్ళి ఎలా చూపించాడు? అవన్నీ అక్కడ ఉంది, అసలు కల్తీ మద్యం తయారు చేస్తున్నారని ఎలా చూపించాడు? ఎలా తెలుసు? అతనికి సంబంధమే లేదు. వెళ్ళి అక్కడ అలా వివరంగా ఒక ఫోటోషూట్ ఎలా చేశాడు? ఇప్పుడు జోగి రమేష్ మీద ఏ తప్పు లేకపోతే ఎందుకు అరెస్ట్ అవుతాడు జోగి రమేష్? పోనీ జోగి రమేష్ ఒక్కడే తప్పు చేశాడు అనుకుందాం. జోగి రమేష్ తమ్ముడు ఇన్వాల్వ్ అయ్యాడు కదా, నిన్న 4 కొడుకుల్ని పిలిచి విచారిస్తున్నారు కదా. అంటే అది కూడా కూటమి ప్రభుత్వం తప్పేనా? అసలు తప్పులే చేయనప్పుడు ఇంతమందిని విచారించారు కదా, అసలు అరెస్ట్ అవ్వరు కదా. సుప్రీంకోర్టు వరకు ప్రతివాడు వెళ్ళాడా లేదా జగన్మోహన్ రెడ్డి? సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించాకే కదా వీళ్ళందరూ అరెస్టులు జరిగాయి. దాని మీద ఎందుకు మాట్లాడరు మీరు చెప్పండి క్లియర్గా. సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వద్దు అని చెప్పాకే కదా, ఇది నాన్ బెయిలబుల్ ఇష్యూస్ ఇవన్నీ అన్నాక సిట్ ఎంటర్ అయింది. అది మాట్లాడండి. అంటే ప్రజల ముందుకు వచ్చి లేనివి ఉన్నట్టు చెప్పాలని చూస్తున్నారు మీరు. మా వాళ్ళందరూ చాలా నిజాయితీ పరులు, మా వల్లభనేని వంశీ చాలా గొప్పవాడు, పోసాని కృష్ణమురళి అంతకంటే గొప్పవాడు, బూతులు మాట్లాడతాడు అంతే. వల్లభనేని వంశీ కుటుంబంలో ఉండే స్త్రీలని కించపరుస్తాడు, బూతులు మాట్లాడతాడు, చాలా మంచివాడు. అవే కదా నిన్న చెప్పాడు. ఇవాళ పోసారు ఎందుకు బయటికి రాలేకపోతున్నాడు? మరి అంత మంచివాడైతే ఎక్కడైనా మొహం చూపించాడా? మీరు ఎక్కడైనా చూసారా? పోసాని జైలు నుంచి వచ్చాక ఏదైనా సినిమా మొదలుపెట్టాడా? అంటే నాకు తెలిసి లేదు, నాకు తెలియకుండా ఏమో నాకు తెలియదు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడటలేదు? ఇప్పుడు ఎందుకు బూతులు మాట్లాడటలే పోసాని? ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేయట్లేదు? అరెస్ట్ అయిన వాళ్ళందరూ ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? వల్లభనేని వంశీ ఆమెపోయాడు. కొడాలి నాని ఎక్కడండి? మీ గుట్కా నాని అప్పుడప్పుడు వస్తున్నాడు, మళ్ళీ ఒకసారేమో బయటకు వచ్చినట్టున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? దమ్ముందా ఇప్పుడు? ఏది అప్పుడు ఇలాగా కాలర్లు ఎగరేసి విర్రవీగిపోయారు కదా ఒక్కొక్కళ్ళు. బూతులు మాట్లాడటమే మా ప్రభుత్వ లక్ష్యం అన్నట్టు మాట్లాడారు కదా. సంక్షేమాలు కాదు బూతులు మాట్లాడతాము, అభివృద్ధి కాదు బూతులే మా సమాధానం, ఇదే కదా చేశారు. మేము అందరినీ దోచుకుంటాం, మా లక్ష్యం అదే, మేము అవినీతి చేస్తాం, స్కాములు చేస్తాం, అడిగితే బూతులు తిడతాం అనేది వాళ్ళు సెట్ చేసి చూపించారు. అందుకని ప్రజలు కూడా సెట్ చేసి 11 సీట్లకు పరిమితం చేశారు. అందుకని నిన్నను ఆయన మాట్లాడినవన్నీ కూడా అసలు ఏంటి, తల్లికి వందనం ఇవ్వట్లేదంటాడు. నీకు తెలుసా? పెన్షన్ 1 నెలే ఇచ్చారు, పెన్షన్లు ఇవ్వట్లేదంటాడు. మరి అన్న కొంచెం కళ్ళు చెకప్ చేయించుకోవాలేమో నాకు తెలియదు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే నానంటే మీరు సాక్షి ఛానల్ చూస్తే ఇలాగే ఉంటుంది వ్యవహారం. ఆ 3 అంటారు మీరు, ఆ పచ్చపత్రికలో ఏవో చెప్తారు. ఆ 3 చూడండి, ఆ పచ్చపత్రికలు చూస్తేనే మీకు వాస్తవాలు అర్థం అవుతాయి. మొత్తం నిన్న రైతుల గురించి మాట్లాడతాడు. మొన్ననే కదా రైతులతో మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. మీకు అది కూడా కనిపించట్లేదా? నల్లజర్లు వెళ్ళారు కదా. ఎందుకని పాప ఆయనకు తెలియట్లేదు. ఎందుకు ఇంకా పరదాలు కడుతున్నారు జగన్మోహన్ రెడ్డికి?
కొంచెం చెప్పండి అయ్యా, వెళ్ళి వైసీపీ వాళ్ళకి సజ్జలకి చెప్పండి, ఇంకా తెరలు కట్టకండి పాపం, ఆయన కొంచెం ప్రజల్లోకి రానివ్వండి అని చెప్పండి. అనవసరంగా అభాస్పాలు అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి. మాట్లాడటం రాదు, ఆ స్క్రిప్ట్ చదువుతారు, తప్పులున్న అదే చదువుతాడు ఆయనకు అర్థం కాదు. కొంచెం ఒక గంట క్లాస్ తీసాక ప్రాక్టీస్ చేయించాక ప్రజల్లోకి వదలండి, ఒక ప్రెస్ మీట్ పెట్టించండి. లేకపోతే పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. నిన్న పాపం ట్రోల్స్ వచ్చాయి, మీరు చూస్తారో లేదో నాకు తెలియదు, మెసేజ్ కింద పెడుతూ ఉంటారు కదా. నేను వార్డు మెంబర్గా కూడా చెయ్యం ఈసారి జగన్మోహన్ రెడ్డి అని తిడుతున్నారు పాపం. అని చాలా తిట్టారు నిన్న. అందుకని కొంచెం ఆలోచించుకోమానండి జగన్మోహన్ రెడ్డిని. ప్రెస్ మీట్ పెట్టేశామా అని కాదు, ఎవరిని వెనకేసుకొస్తున్నాను నేను? ఏంటి పిన్నెల్లి సోదరులు వెనకేసుకురావటం ఏంటి? కోపం వస్తే పగలగొట్టరా అంటాడు, బీపీలు రావా అంటాడు. వాళ్ళేమో మేము పగలగొట్టలేదని పిన్నెల్లి సోదరులు అంటారు. కాదు మా వాళ్ళు పగలగొట్టారు అంటాడు. కాదు దొంగతనం చేశారు మా వాళ్ళు, అయితే ఏంటి ఇప్పుడు దానికి రెట్టింపు ఇచ్చేశారు కదా అంటాడు పరకామణిలో. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ హయాంలో పంపించిన 4 ట్యాంకర్లు ఏవైతే ఉన్నాయో ఇది టీడీపీ హయాంలో, మళ్ళీ అవే ఆగస్టులో వచ్చాయంటాడు. అదేంటది? అంటే చెప్పేవాడికి చెవుడైతే వినేవాడికి వివేకం ఉండాలి. మీరు అసలు పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్లో కడతారు, ప్రభుత్వం ఎందుకు జీతాలు ఇవ్వాలంటాడు. ఏంటో నడిపేదేమో ప్రైవేటును, ఇచ్చే జీతాలేమో ప్రభుత్వం అంటాడు. కొంచెం అవగాహన చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు, కొంచెం చదువుకోండి. లేదంటే హ్యాపీగా రాజకీయాలకి మీరు ఏంటంటారు అస్త్ర సన్యాసం చేసేసి ఇంకా నేను రాజకీయాల్లో ఉండను, నాకు సంపాదించుకున్న డబ్బులు చాలు, 3 ప్యాలెస్లు ఉన్నాయి నా దగ్గర, ఎన్నో వేల కోట్లు ఉన్నాయి, నేను నా శాశ్వత జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతానని చెప్పండి. ఎందుకు వచ్చిన గోల? ప్రజల్లోకి రావడం, అవమానాలు పాలవడం, మిమ్మల్ని అందరూ చీల్చి చెండాడడం, అన్ని ఛానల్స్. ప్రజలు కూడా ఇష్టానికి ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా అర్థమైంది వాస్తవం. 5 ఏళ్ళు తప్పు చేసినందుకు మనం 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాము. మళ్ళీ జన్మలో జగన్మోహన్ రెడ్డికి ఓటు వేస్తే ఒట్టు అంటున్నారు ప్రజలు. చచ్చినా వెయ్యం మేము, నువ్వు అసలు రావద్దంటున్నారు. పులివెందుల వాళ్ళే రావద్దంటున్నారు. పరదాలు కట్టి ఆయన్ని ఎందుకు కాకుండా చేసి ఆయన పాపం అనవసరంగా స్కాముల్లో ఇరికించి ఇప్పుడు భయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ భయంతో నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ఏం భయం? వీళ్ళందరూ అరెస్ట్ అవుతారు, వీళ్ళందరూ నోర్లు విప్పుతారు, నా పేరే చెప్తారు, ముందు నన్ను వేసేస్తారేమో అనుకుంటున్నారు. ఇందాక ఏంటన్నారు మీరు? ఫస్ట్లో ఒకటి అన్నారు, ఏంటి పదం? కూటమి కుమ్మేసింది కదా, ఇప్పుడు నన్ను పోలీసులు కుమ్మేస్తారని ఆయన అనుకుంటున్నాడు. అందుకని ఆ కుమ్మేయడం అనేది ఇక్కడ పాపం వాళ్ళు మాట్లాడారు. అందుకని ఎవరిని కుమ్ముతారో, ఎవరి పరిస్థితి ఏంటో, ఎవరు ఊచలు లెక్క పెడతారో అన్నీ తెలుస్తాయి. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.